హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ కోర్మా చేద్దాం. ఇది ప్యూర్లీ ఓల్డ్ ఢిల్లీ స్టైల్. ఇది చాలా అంటే చాలా డెలిషియస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్ కోసం నేను ఇక్కడ 6 ఉల్లిగడ్డలు పెద్ద పెద్దవి తీసుకున్నా. ఇట్లా ఫుల్ క్రిస్పీగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని ఫుల్ ఇట్లా క్రష్ చేసుకోండి. ఫుల్ పొడి పొడి ఇట్లా క్రష్ చేసుకోండి. చేతితోనే, గ్రైండ్ చేయొద్దు, చేతితోనే చేయండి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక 400 గ్రామ్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 10 లవంగాలు, 10 ఇలాచీ, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ధనియాల పొడి 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది, వేయండి, నో ప్రాబ్లం. ఇది నేను 2 kgs చికెన్కి చేస్తున్నా. ఇంతగానో ఆయిల్ అని అనుకోకండి, ఆయిల్ మీరు లాస్ట్కి సపరేట్ చేయొచ్చు. కారం పొడి 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 2 నల్ల ఇలాచీలు పెద్దగా ఉంటాయి అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం అల్లం ఉంటుందా, అల్లం దాన్ని ఇట్లా పొడుగుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు చికెన్ ఉంది కదా, చికెన్ ఈ నరం కట్ చేసేయండి, ముక్క మంచిగా ఉడుకుతుంది. దాని తర్వాత చికెన్ అంతా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 8 minutes అట్లా మంచిగా ఫ్రై చేయండి. మంచిగా ఒక దాంట్లో నుంచి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్ నేను వేసుకొని ఇంకొక 5 minutes మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మధ్యలో దీన్ని కలుపుకోండి బాగా. ఇట్లా బబుల్స్ వస్తాయి. ఇట్లా బబుల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ మొత్తం లో చేసేసి మూత పెట్టి ఒక 15 minutes వదిలేయండి. అంతలోపు మనం ఒక చిన్న మసాలా చేసుకుందాం. ఆ మసాలాలో ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఓ 8-10 ఇలాచీలు, మళ్ళీ ఒక 8-10 లవంగాలు, ఒక నల్ల ఇలాచీలో గింజలు మాత్రమే, పొట్టు కాదు, ఒక జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక చిన్న జాజికాయ ముక్క, ఇవన్నీ వేసుకొని మంచిగా పొడి చేసుకోండి. ఈ పొడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఇలా వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత దీంట్లోనే కేవడా వాటర్ వేయండి. కేవడా వాటర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఖచ్చితంగా వేయండి, గులాబరీ కాదు, ఓన్లీ కేవడా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసి 15 minutes ఆర్ 13 minutes అట్లా మళ్ళీ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి. ఇంకా దాని తర్వాత సర్వ్ చేసుకోండి. దానేదార్ చికెన్ కోర్మా అంటే ఇదే. చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది టేస్ట్. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్ దిగుతుంది చెప్తున్నా, నో డౌట్. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.